హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఎక్కడ చూసినా బిగ్ బాస్ పేరు వినిపిస్తుంది. సెప్టెంబర్ 1 నుంచి బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్గా స్టార్ట్ అయింది. 14 మెంబర్ కంటెస్టెంట్స్ని హౌస్లోకి పంపించారు. కానీ ఇప్పుడు బాగా బయట వినిపిస్తున్న పేరు నాగవంత్. బిగ్ బాస్ స్టార్ట్ కాకముందు కొంతమందికే తెలుసు ఆయన గురించి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో సిరీస్ చేశాడు. ఆ తర్వాత కస్తూరి అనే సీరియల్తో ఆడియన్స్కి తెలుసు. బీబీ స్టార్ట్ అయ్యి 1 వీక్ కాకుండానే మణికంఠ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు, టాక్ ఆఫ్ ది షో అయిపోయాడు. తన పాస్ట్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యి అలాగే తన కొరకు తన స్టాండ్ తీసుకోవడం, వైఫ్ అండ్ డాటర్ గురించి పరితపించిపోవడం, ఇలాంటి మ్యాటర్తో పాపులర్ అవుతున్నాడు మణికంఠ. కంటెస్టెంట్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్ వ్యక్తపరుస్తారు. రీసెంట్గా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అఖిల్ సార్థక్ మణికంఠపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. తను ఒక అటెన్షన్ సీకర్, నేను చెప్తలేను, అది ఆయనే చెప్పాడు షోలో, దట్ ఐ లవ్ అటెన్షన్ అని. నేను అటెన్షన్ కొరకు ఏదైనా చేస్తా అని మణికంఠ చెప్పాడు. బిగ్ బాస్ తను సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడు. ఇది తను నిఖిల్తోని ఏమంటున్నాడంటే, మనం బ్రెయిన్తో ఆడాలి, కానీ ఆయన బ్రెయిన్తో ఆడతలేడు. జనాలంతా ఫూల్స్ అనుకుంటుండా. ఇక్కడ మీరు మాత్రం ఆడియన్స్ని అపీల్ చేస్తూ అఖిల్ సార్థక్ ఏమన్నాడంటే, మీరు సింపతి ఓట్స్ వెయ్యకండి ఆయనకి. నేనేమనుకుంటానంటే ఆయన బిగ్ బాస్కి వర్త్ కాదు. ఆయన ఆల్రెడీ తన ఏవీలో తన గతం గురించి చెప్పాడు. మాటికి అదే రిపీట్ చేస్తూ అయితే తన సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడు. ఇది నా ఒపీనియన్ అని అఖిల్ సార్థక్ అయితే చెప్పాడు. అయితే మణికంఠ చెప్తున్న స్టోరీ ఏంటంటే, వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోతే వాళ్ళ మదర్ ఇంకో మ్యారేజ్ చేసుకుంటే స్టెప్ ఫాదర్ తనని బాగా కష్టాలు పెట్టాడు. తర్వాత వాళ్ళ మదర్కి క్యాన్సర్ వచ్చింది. తను క్యాన్సర్తో చనిపోతే తనని చేయడానికి చాలా కష్టపడ్డాడు అని. తర్వాత తన కష్టపడి తను లైఫ్లో యుఎస్కి వెళ్ళి జాబ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు. వైఫ్తో ప్రాబ్లం అవ్వడం వల్ల వైఫ్తో కొంత సెపరేట్ అయ్యాడు. ఇట్లా తన స్టోరీ బాగా చెప్పుకుంటూ వచ్చాడు. కానీ మణికంఠ అయితే టూ మచ్ సింపతి సీక్ చేస్తున్నాడని నాకు కూడా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు తను గేమ్స్ బాగా ఆడాలి. తన పాయింట్ నిఖిల్కి అయితే చెప్తాడు బ్రెయిన్ గేమ్ ఆడాలని, హార్ట్తో ఆడద్దని. తను మాత్రము అలా హార్ట్తో ఆడుడైతే కొంతమందికి అయితే నచ్చుతుంది. ప్రస్తుతం మణికంఠ అయితే నామినేషన్స్లో ఉన్నాడు. అయితే ఈసారి చూడాలి మణికంఠ నామినేషన్స్ నుంచి సేవ్ అవుతాడా తన సింపతి గేమ్తోని, లేకపోతే తను ప్రేక్షకులు మణికంఠని ఎలిమినేట్ చేస్తారా చూడాలి.